శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామి నగర్లో 60 లక్షల రూపాయల అంచనాతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి నాయకులుగా మేము ఇటీవల 9 వార్డుల్లో 3 రోజుల పాటు పర్యటించాం. దాదాపు 9,300 ఇళ్లను సందర్శించి 27,000 మందికి పైగా ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. అనేక కాలనీలలో పలు దశాబ్దాలుగా సరైన రహదారులు లేకపోవడం, వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండటం వలన అనారోగ్య సమస్యలు, దోమల బారిన పడుతున్న ప్రజలు తమ అభ్యర్థనలను వినిపించారని మంత్రి తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలాగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద 1వ తేదీ పెన్షన్ అందేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా రేపటి నుంచి మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అది పెన్షన్లను ఇవ్వడం, 10,000 కోట్లు పెంచి అదనంగా పెంచి 33,000 కోట్లు సాలీన పెన్షన్లు ఇవ్వడంతో పాటు దీపం పథకం కింద ఉచితంగా కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, అదేవిధంగా 10,000 కోట్లతో తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా 15,000 ఇచ్చే ప్రయత్నం. కొన్ని చోట్ల వ్యక్తిగత సమస్యలు విన్నవించుకున్నప్పటికీ ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా కాలనీలో సరైన రహదారి లేదని, వర్షపు నీరు లేదా మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు, దోమల సమస్య ఎక్కువ అవుతుందని, దానివల్ల కాలువలు నిర్మించాలని కానీ, అదేవిధంగా కొన్ని చోట్ల పిచ్చి పిచ్చి చెట్లు పెరిగిపోవడం, వాటి సరైన నిర్వహణ లేకపోవడం, పాములు వగేరాలు రావడం, కొన్ని అసాంఘిక శక్తులు కూడా సాయంత్రాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని అసాంఘిక చర్యలు చేపడుతున్న క్రమంలో మన దృష్టికి తీసుకొచ్చారు. వాటికి సంబంధించి యాత్ర పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడైతే అడిగారు అంటే తిక్కస్వామి నగరు, గాంధీనగరు, సాయినగరు ఇటువంటి చోట ఎక్కడ ఏ సమస్యలు నిర్వహించారో ప్రధానంగా రహదారుల నిర్మాణం కోసం ఈ వార్డులలో 60 లక్షలతో ఇవాళ రహదారుల నిర్మాణాన్ని, కాలువల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నాం. అదేవిధంగా చాలా చోట్ల అర్హత ఉన్నప్పటికీ కూడా వితంతువులు గతంలో తీసేశారనో, పెన్షన్ తీసేశారనో, లేకపోతే కొత్తగా చేర్చలేదనో కోరిన నేపథ్యంలో ఇవాళ ఆ స్లాట్ను ఓపెన్ చేశారు కాబట్టి 217 కొత్త వితంతు పెన్షన్లను కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. 1వ తేదీ అయిన సందర్భంగా ఇతర పెన్షన్